నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాబయ్య. రఫ్ ఆడిస్తున్న రజనీ తమిళనాట కొత్త వివాదం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రఫ్ ఆడిస్తున్నాడా? అసలు ఏం జరుగుతుంది తమిళనాట? కొత్త వివాదం అని చెప్పి టైటిల్లో పెట్టావు కదా, ఆ వివాదం ఏంటి అని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుళ్ళుకుంటున్నాడు, అసూయ పడుతున్నాడు, అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు తమిళనాట కొన్ని వెబ్సైట్లు కోడైకొస్తున్నాయి. పైగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో విపరీతంగా దీని మీద కథనాల్ని వండివారుస్తున్నారు. నిజానికి రజనీకాంత్ కుళ్ళుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి, అసూయపడే మనిషి. ఆయన మనస్తత్వం అలాంటిదా అంటే ఆయన సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆయన ఫ్యాన్స్ కావచ్చు, ఎవరూ కూడా ఆ మాటని ఒప్పుకోరు. ఎందుకంటే చాలా సౌమ్యుడు, 10 మంది బాగుండాలని కోరుకుంటాడు, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, మంచి పనులు చేస్తూ ఉంటాడు. సో మరి అలాంటి వ్యక్తి విజయ్, సినిమా హీరో విజయ్ సీఎం అయ్యాడంటే కుళ్ళుకుంటాడా? తమిళ వెట్రి కళగం పార్టీ అధికారంలోకి వచ్చింది, తమిళనాట ప్రభుత్వాన్ని ఫామ్ చేసిందంటే ఆయన కుళ్ళుకుంటాడా? ఎట్టి పరిస్థితులను కుళ్ళుకోడు. కానీ ఆయన మీద ఎందుకు ఇలాంటి కథనాలు వచ్చాయి? ఆయన మీద ఎందుకు ఇలాంటివన్నీ కూడా పుంకాలుగా రాస్తున్నారంటే నిజానికి రజనీకాంత్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఇలాంటివన్నీ కూడా పుట్టుకొచ్చాయి. మరి చిన్న పొరపాటు చేసిన రజనీకాంత్ వాటన్నిటినీ కూడా తుడిచిపెట్టేయాలి కదా. సో ఇప్పుడు అదే చేస్తున్నాడు రజనీకాంత్, ఒక్కొక్కళ్ళని రఫ్ ఆడిస్తున్నాడు. రజనీకాంత్ మొన్న మధ్య ఎయిర్పోర్ట్లో వెళుతున్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ నడిపే వ్యక్తో లేకపోతే ఏ వెబ్సైట్ నడుపుకునే వ్యక్తో రజనీకాంత్ దగ్గరకు వచ్చి మొబైల్ ఆయన ఫేస్ మీద పెట్టేసి విజయ్ సీఎం అవడం పట్ల మీ స్పందన ఏంటి అని చెప్పేసి అడిగాడు. వెంటనే రజనీకాంత్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీన్ని ఆసరాగా తీసుకుని రజనీకాంత్ విజయ్ సీఎం అవటం పట్ల అసూయతో రగిలిపోతున్నాడు, విజయ్ సీఎం అవటం పట్ల మీ అభిప్రాయం ఏంటంటే సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్ళిపోయాడు అని చెప్పి రాశాడు. అలాగే కొంతమంది కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దీన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. అసలు నిజానికి రజనీకాంత్ నవ్వుకుంటూ ఎందుకు వెళ్ళిపోయాడు? విజయ్ సీఎం అవటం రజనీకాంత్కి ఇష్టం లేదంటే ముమ్మాటికి 100కి 200% ఇష్టమే. కాబట్టి విజయ్ సీఎం అయిన వెంటనే రజనీకాంత్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశాడు, అభినందనలు తెలియజేశాడు. అలాగే విజయ్ సీఎం అయిన తర్వాత రజనీకాంత్ స్టాలిన్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరామర్శించాడు. ఎందుకంటే డిఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయింది, స్టాలిన్ కడత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యాడు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు స్టాలిన్. సో కాబట్టి స్టాలిన్ని పరామర్శించడానికి వెళ్ళటంతో అదిగదిగో రజనీకాంత్ స్టాలిన్ దగ్గరికి వెళ్ళాడు. డిఎంకేని అన్నా డిఎంకేని ఏకం చేసి చిన్నా చితకా పార్టీలన్నింటినీ కూడా కలగలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేయమని చెప్పేసి రజనీకాంత్ స్టాలిన్కి సలహా ఇచ్చాడు. 2.5 ఏళ్ళు ఉదయనిధి స్టాలిన్, ఇంకొక 2.5 ఏళ్ళు పళనిస్వామి, ఇద్దరు కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు పంచుకోమని సలహా కూడా ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య రాయబారం నడపబోతున్నాడు అని చెప్పేసి కూడా పుకార్లు పుట్టించారు. నిజానికి రజనీకాంత్ వెళ్ళింది అందుకు కాదు. ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తారో కూడా అర్థం ఉండదు కొంతమందికి. రజనీకాంత్ ఎందుకు వెళ్ళాడు స్టాలిన్ దగ్గరికి? రజనీకాంత్ స్టాలిన్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఒకప్పుడు డిఎంకే పార్టీకి అపోనెంట్ అయిన జయలలితని కూడా ఎదిరించాడు రజనీకాంత్. ఆవిడ బయటికి రావటం వల్ల, ఆవిడ కాన్వాయ్ చాలా లేటుగా పోయిస్ గార్డెన్స్ నుంచి బయటికి రావటం వల్ల అక్కడ ఒక పెద్ద స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి జయలలిత ఇంటి ముందు అంటే పోయిస్ గార్డెన్స్ ముందు రజనీకాంత్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి సిగరెట్ కాల్చాడు. ఆవిడ ఆలస్యాన్ని నిరసన వ్యక్తపరిచాడు. ఆవిడ ఆలస్యం పట్ల, ప్రజలు ఆ ఆలస్యం వల్ల ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ పట్ల నిరసన వ్యక్తపరిచాడు. అలా డిఎంకే పార్టీకి దగ్గర అయ్యాడు. అన్నా డిఎంకేకి శత్రువు అయ్యాడంటే డిఎంకేకి దగ్గర అవుతాడు కదా. అలా వాళ్ళిద్దరి మధ్య కూడా అంటే కరుణానిధి రజనీకాంత్ మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది, ఏర్పడింది వాళ్ళిద్దరికీ కూడా. సో ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ ఎప్పుడు కూడా విజయ్ని చూసి కుళ్ళుకోడు. రజనీకాంత్ ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాడు. నేను స్టాలిన్ని ఓదార్చడానికి ఆయన ఇంటికి వెళ్ళాను, నేను విజయ్కి ఫస్ట్ శుభాకాంక్షలు తెలిపాను, ఆయన సీఎం అయ్యాడు అన్న వెంటనే, ఆయన పార్టీ అతిపెద్ద పార్టీగా తమిళనాడులో అవతరించిందన్న వెంటనే నేను శుభాకాంక్షలు తెలిపానని చెప్పాడు. పైగా ఇంకొక మాట ఏమన్నాడంటే ఒక అడుగు ముందుకు వేశాడు. అభినందించే విషయంలో కూడా రజనీకాంత్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మనసు తనది కుంచితత్వమైన మనసు కాదు, చాలా బ్రాడ్ హార్ట్ ఆయనది అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. ఎలా అంటే ఎంజీఆర్ ఎన్టీఆర్ కన్నా విజయ్ గొప్పవాడని చెప్పేసి చెప్పాడు. అంటే ఆ రోజుల్లో ఎంజీఆర్కి ఎన్టీఆర్కి ఇన్ని పార్టీలు అపోనెంట్స్గా లేవు. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు గెలవటం వేరు, ఇప్పుడు విజయ్ గెలవటం వేరు అని చెప్పేసి చెప్పాడు.
సో అంటే వాళ్ళిద్దరికన్నా మించిన నాయకుడు విజయ్ అని చెప్పేసి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి అని చెప్పేసి రజనీకాంత్ ఓపెన్ గా చెప్పాడు. ఇలాంటి స్టేట్మెంట్ ఇంత ఓపెన్ హార్ట్ గా ఎవరైనా ఇవ్వగలరా? ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ కుళ్ళుకునే మనస్తత్వం, అసూయపడే మనస్తత్వం అయితే ఇలా ప్రెస్ మీట్ పెట్టి విజయ్ గురించి పొగుడుతాడా? పైగా నేను విజయ్ని చూసి అస్సలు కుళ్ళుకోను, అస్సలు అసూయపడను. ఎందుకంటే విజయ్ నాకన్నా జూనియర్ కాబట్టి. అంటే రజనీకాంత్ కన్నా విజయ్ చాలా జూనియర్. ఒకవేళ రజనీకాంత్ కుళ్ళుకుంటే ఎవరిని చూసి కుళ్ళుకోవాలి, ఎవరిని చూసి అసూయపడాలి? కమల్ హాసన్ని చూసి. ఆ విషయం రజనీకాంత్ ఓపెన్గా చెప్పాడు. అంటే దాన్ని కూడా చెలొత్తి రూపంలో చెప్పాడు. నేను విజయ్ని చూసి కుళ్ళుకోను, ఒకవేళ కమల్ హాసన్ సీఎం అయి ఉంటే కుళ్ళుకునేవాడి అని చెప్పాడు. ఎవరైనా అలా ఓపెన్గా చెప్తారా? విజయ్ని చూసి నేను కుళ్ళుకోను, కమల్ హాసన్ని చూసి కుళ్ళుకుంటానని ఓపెన్గా చెప్తారా? కానీ రజనీ చెప్పాడంటే అది ఆయన గొప్పతనం, అది ఆయన మనస్తత్వానికి సంబంధించిన విషయం. అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అది ప్రతి దాంట్లోనూ తప్పులు వెతుకుతాను అనే వాళ్ళకి అది అర్థం కాదు. పైగా ఇంకొక విషయం ఏంటంటే రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఎన్నో సినిమాల్లో గతంలో నటించారు. వాళ్ళిద్దరూ కూడా రాజకీయ పార్టీలు పెట్టారు. అంటే రజనీకాంత్ రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు కానీ ప్రచారానికి వెళ్ళలేదు. 2021 కన్నా ముందు, అంటే 2020-21 ఆ టైంలో కరోనా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి రజనీకాంత్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వద్దని వారించారు. ఆయన ఫ్యామిలీ డాక్టర్స్ కూడా వద్దని చెప్తే ఆయన ఆగిపోయారు. ఈవెన్ ఆయన ఆటో గుర్తుని తన రాజకీయ పార్టీ గుర్తుగా ఇవ్వమని చెప్పేసి భారత ఎలక్షన్ కమిషన్ని కూడా కోరదామనుకున్నారు, ఒక లెటర్ పెడదామనుకున్నారు. ఎందుకంటే ఆటో వాడిని అన్నగారి రూటు వాడిని అని చెప్పేసి భాషా సినిమాలో రజనీకాంత్ పాట కూడా ఉంటుంది. ఆటో వాళ్ళ అని అంటేనే సామాన్య ప్రజలందరికీ కూడా దగ్గర ఉండే ఒక వస్తువు లాంటిది, ఒక వాహనం. సామాన్య ప్రజలందరికీ కూడా అనువుగా ఉండే ఒక వాహనం. కాబట్టి సామాన్య ప్రజలకి దగ్గర అవ్వాలంటే ఆ ఆటో గుర్తుని తనకి కలిసి వచ్చిన ఆ పాట ఏదైతే ఉందో, తనకి మంచి హీరోయిక్ ఫేమ్ని తీసుకొచ్చిన పాట కాబట్టి అదే ఆటో గుర్తుని పెట్టుకుందాం అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల రజనీకాంత్ రాజకీయాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ నేను పోటీ చేసి ఉంటే గనక నేనే సీఎంని అయి ఉండేవాడిని అని కూడా రజనీకాంత్ చెప్పారు. ఎందుకంటే తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిదో మనం మాటల్లో చెప్పక్కర్లేదు. రజనీకాంత్కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక తమిళనాడులో ఆయన పోటీ చేస్తే ఓడిపోవటం అనేది జరిగేది కాదు, ఖచ్చితంగా గెలుచుండేవాళ్ళు. పైగా కమల్ హాసన్ లాగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు రజనీకాంత్, ఎప్పుడూ చేయలేదు. సో కాబట్టి రజనీకాంత్ విజయ్ని చూసి కుళ్ళుకుంటాడు అని మాట్లాడుతున్న వాళ్ళందరికీ, విజయ్ని చూసి అసూయ పడుతున్నాడు రజనీకాంత్ అని చెప్పేసి పిచ్చి పిచ్చి కథనాలు, అంటే స్వయం ప్రకటిత జర్నలిస్టులు అంటారు కదా, వాళ్ళంతా కూడా జర్నలిస్టులు కాదు, పాడు కాదు, వాళ్ళే జర్నలిస్టులు అని చెప్పుకునే మనుషులు అనమాట. సో వాళ్ళంతా కూడా ఇష్టానుసారంగా వెబ్సైట్లోను యూట్యూబ్లోను వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకున్నారు రజనీకాంత్ గురించి. వాళ్ళందరికీ కూడా దవడ వాచిపోయేలాగా సమాధానం ఇచ్చాడు ఈ ప్రెస్ మీట్లో రజనీకాంత్. సో కాబట్టి అందుకే రఫ్ ఆడించిన రజనీకాంత్ అని చెప్పేసి నేను టైటిల్లో కూడా పెట్టాను. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.